మారేడుమిల్లిలో ఎన్కౌంటర్లు ప్రభుత్వ హత్యలేనని ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. అసలు మావోయిస్టుల జాడలేని మారేడుమిల్లిలో పోలీసులకు మావోయిస్టులు ఎలా తారసపడ్డారని వారు ప్రశ్నిస్తున్నారు. కనీసం పోలీసుల ఆధీనంలో ఎవరున్నారో కూడా చెప్పకుండా ఎన్కౌంటర్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లొంగిపోయిన వారిని నిర్దాక్షిణ్యంగా ఎన్కౌంటర్ చేస్తున్నారని వాపోయారు. ఇలాంటి చర్యలను ఏపీలో సీఎం చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని, అందువల్లే ఈ ప్రాంతంలో బూటకపు ఎన్కౌంటర్లు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్లు ఏవైతే రెండు ఉన్నాయో ఇద్దరు ప్రధానమైన మావోయిస్ట్ అగ్రనేతలు, అందులో మోస్ట్ వాంటెడ్ హిడ్మాతో పాటు జోగారావు, ఎవరైతే టెక్ శంకర్ గా చెప్తున్నారో జోగారావు కూడా మృత్యువాత పట్టడం జరిగింది. ఈ రెండింటికి సంబంధించి పోలీసులు కూడా ఎన్కౌంటర్ జరిగింది అని ఇద్దరు ఈ 13 మంది విషయంలో క్లెయిమ్ చేయడం కూడా జరిగింది. దాన్ని డీజీపీ కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఇక్కడ జరిగిన ఎన్కౌంటర్లు కరెక్ట్ కాదని వాళ్ళ ప్రజా సంఘాలు, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరూ ప్రధానంగా చెప్తున్నారు, పోలీసులకు లొంగిపోయిన వ్యక్తులు ఎలా ఎన్కౌంటర్ అవుతారన్న ప్రశ్న అయితే వాళ్ళు వేస్తున్నారు. అమ్మా చెప్పండి, ఇప్పుడు జరిగిన సంఘటనలో ఈ రెండు ఎన్కౌంటర్స్ చూశారు కదా, ఇద్దరు ప్రధాన నేతలు ఉన్నారు. అందులో అసలు వాళ్ళకి సంబంధించి ఏం జరిగింది అనుకుంటున్నారు? మీ దగ్గర సమాచారం ఏంటి? మా దగ్గర ఏ సమాచారం లేదండి. నా పేరు అంజమ్మ, అమర్ల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. వాళ్ళు ఎవరైతే పోలీసులు ఎలక్ట్రానిక్ మీడియాలో వాళ్ళు ఇచ్చిన తర్వాత స్క్రోలింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన మాటలను బట్టి మేము అంచనా వేసుకున్నాం. అక్కడ ఇంటి ఓనర్ 28వ తారీఖున వీళ్ళు వచ్చారు, మేము వలస కూలీనివి, మాకు ఇల్లు అద్దెకు కావాలని అడిగారు అనేది అతను చెప్తున్నాడు. కాబట్టి 28వ తారీఖే వీళ్ళకి తెలిసిపోయింది అనేది ఒక అనుమానం అంతే. అయితే ఎవరెవరు వచ్చారు, హిడ్మా వచ్చాడా లేదా మాకు తెలియదు. ఇప్పుడు వీళ్ళందరూ చూపించిన వాళ్ళు కూడా అక్కడ ప్లాటూన్ సభ్యులా కాదో కూడా మాకు తెలియదు. వీళ్ళు ఈ టెక్ శంకర్ పేరైతే అంతకు ముందల 2 నెలల క్రితమే ఆయన లొంగిపోతున్నాడు అని చెప్పిచ్చారు. కానీ 10 రోజుల క్రితం వాళ్ళ ఇంటికి వచ్చి లొంగిపోమని చెప్పండి, లేకపోతే చచ్చిపోతారండి అని చెప్పి ఇంటికి వచ్చి చెప్పిన నేపథ్యం ఉంది. కాబట్టి ఇది అంతకు ముందల లొంగిపోతాడు అని చెప్పినది అబద్ధం అనేది మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే లొంగిపోతాన్న ఆయన్ని మళ్ళీ లొంగిపోమని చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు కూడా డెడ్ బాడీని చూపించండి, కొంచెం పిఎం చేసి మాకు ఇవ్వండి, 3 కుటుంబాలే కదా ఉందంటే ఎప్పుడు ఇవ్వాలను, ఎట్లా ఇవ్వాలనో మాకు తెలుసులేనని చెప్పి మాట్లాడుతున్నారు ఇక్కడ అధికారులు. మారేడుమిల్లి ఎందుకు ఎంచుకున్నారంటే అసలు ఇక్కడ ఉద్యమమే లేదు కదా, ఆంధ్రలో ఏఓబీలో ఉద్యమమే లేదు అనేది మావోయిస్ట్ పార్టీనే ప్రకటిస్తుంది లేదనేసి. లేని దగ్గర ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వాళ్ళు ఎన్కౌంటర్లు అనేది ఆపేశారు. మొన్న సతీష్గఢ్ సీఎం, డిప్యూటీ సీఎం వచ్చి వాళ్ళ అమ్మ దగ్గర కలిసి వెళ్ళాడు. కాబట్టి అక్కడ చేస్తే ఇట్లా ఇస్తారా నా కొడుకుని, మొన్నే కదా వచ్చారు అని చెప్పి అంటారేమోనని. ఇక్కడ చంద్రబాబు నాయుడు దానికి ఏం వ్యతిరేకం కాదు కాబట్టి ఆయన ప్రోత్సహిస్తున్నాడు. ఆయన ఇప్పుడు మేము లేకుండా చేస్తాం మావోయిజాన్ అని చెప్పి ఆయన కూడా అంటున్నాడు. కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి చంపడం జరిగింది. అతిపెద్ద వ్యవస్థ ఉన్న దాంట్లో దాదాపు 430 మంది మావోయిస్టులు చనిపోయారు, 800 మంది సరెండర్ అయ్యారు. ఉద్యమం కొనసాగుతుంటారు. ఉద్యమం అనేది ఈ రోజు మావోయిస్ట్ పార్టీ ఉండి కొనసాగటము, లేకపోతే మావోయిస్ట్ పార్టీ ఉంటేనే ఉద్యమం జరుగుతుంది అనేది మనం అసలు మాట్లాడలేం. ఎందుకు అని అంటే వాళ్ళకి ఆ మేకల్ని మేపుకున్నందుకు లేదా అడవిలో ఏదన్నా కాయగసురు ఏరుకున్నందుకు వాళ్ళ మీద దాడులు జరిగినాయి. దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఆ దాడులకి వ్యతిరేకంగా వాళ్ళు ఉద్యమించారు. ఈ రోజు కూడా వీళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళ మీద అణిచివేత ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా పోరాడతారు. పోరాడే ప్రతి ఒక్కళ్ళని ఈ రోజు మావోయిస్ట్ అంటున్నారు. మొత్తానికి 2 ఎన్కౌంటర్లకు సంబంధించి ఉద్దేశపూర్వకంగా జరిగినాయి తప్ప వీళ్ళందరూ ముందే అరెస్ట్ అయ్యి మారేడుమిల్లిలో ఈ ఎన్కౌంటర్లు జరగాల్సిన అవసరం లేదని ప్రజా సంఘాల నేతలు అయితే అభిప్రాయపడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి ప్రభుత్వం బాధ్యత వహించాలనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. రామచోడవరం నుంచి విజయలక్ష్మి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.